నీటి పరీక్షలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి ముట్టడికి యత్నించారు విద్యార్థి సంఘాల నాయకులు. ర్యాలీగా వచ్చిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాల నాయకులు సంజయ్ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. నిరసనకు దిగిన వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు పోలీసులు. మంది విద్యార్థులతో తెలంగాణ పడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ ఎన్ఎస్సీ ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ఐ అందరూ కూడా బండి సంజయ్ కార్యాలయం ముట్టడించడం జరిగింది. 60 లక్షల మంది విద్యార్థులు ఆందోళనలో బండి సంజయ్ విద్యార్థుల సమస్యల పట్ల పార్లమెంట్ లో మాట్లాడకపోతే గల్లీలో ఎదుర్కొనియం. ఇలా మతం కులం కాదు, విద్యార్థుల లక్ష్యాలు కదా. ఇలా 5 ఏళ్ల పదవి సంబరాలు చేసుకున్నాం, శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఎందుకు 24 లక్షల విద్యార్థుల జీవితం నీటిని ప్రశ్నించమని రేపటి పనిచేయ కరీంనగర్ పాలన తీసుకోవడం.